Hi everyone. Union Bank of India Apprentice Recruitment 2026. Apply online for 1865 post. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రెంటిస్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది 2026 సంవత్సరానికి గాను. టోటల్ వేకెన్సీస్ ఎన్నండి 1865 అంటే 1865 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఓకే చూద్దాం. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 1865 వేకెన్సీస్ అంటే చాలా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఏ హై డిమాండ్ బ్యాంకింగ్ ఆపర్చునిటీ ఫర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, హై డిమాండ్ బ్యాంకింగ్ ఆపర్చునిటీ ఇదొకటి. అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 29th April 2026 టు 19th May 2026 అంటే 29 ఏప్రిల్ 29 నుండి కూడా ఎప్పుడు మే 19 2026 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. మరి ఎలా అప్లై చేయాలి అంటే అప్లై ఆన్లైన్ https unionbankofindia.bank.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ www.unionbankofindia.co.in. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన వాట్సాప్ ఛానల్, మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్ కూడా ఉంది, మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. ఇందులోకి వెళ్ళినట్టయితే ఇలాంటి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఆర్గనైజేషన్ ఏంటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ నేమ్ అప్రెంటిస్, నెక్స్ట్ వేకెన్సీస్ 1865, జాబ్ టైప్ అప్రెంటిస్షిప్. ఓకే, లొకేషన్ ఎక్కడ, ఆల్ ఇండియా అంటే ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా కూడా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. డ్యూరేషన్ ఓన్లీ 1 year మాత్రమే. ఓకే, సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ అన్నమాట. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఎప్పుడంట 28th April 2026. ఓకే, ఏప్రిల్ 28 2026లో నోటిఫికేషన్ అంటే ఈ రోజు రిలీజ్ చేయడం, ఏప్రిల్ 28 రోజున రిలీజ్ చేయడం జరిగింది. మరి అప్లై స్టార్ట్ డేట్ ఎప్పుడు 29th April 2026 టు 19th May 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, మే టు జూన్ 2026 టెంటేటివ్ అంటే కేవలం ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉండొచ్చు. మే కానీ జూన్ కానీ ఆ మధ్యలో ఉండొచ్చు అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకే, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కంపల్సరీ. డిగ్రీ కంప్లీటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 1st April 2026. 1st April 2026 కి అయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ 4 years. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 4 సంవత్సరాలకు మించి ఉండొద్దంట ఇట్లా రూల్. ఓకే, నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం 28 years. ఓకే, కేవలం 20 years నుండి 28 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. ఓకే, రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, మరి అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ మేల్ వాళ్ళకైతే 944, జనరల్ ఓబీసీ ఫిమేల్కి అయితే 708, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 236 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టోటల్ పోస్టులు వచ్చేసి ఎన్ని, టోటల్ 1865. టాప్ స్టేట్స్ ఎక్కడెక్కడంటే ఉత్తరప్రదేశ్లో 335 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 303, మహారాష్ట్రలో 195, తెలంగాణలో 164. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 303, 164 ఇవి కౌంట్ చేసుకోవచ్చండి. 303, 164 ఈ టోటల్ అన్ని 467 పోస్టులు అయితే మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ శాలరీ ఏంటి, ఎంత వస్తుందండి, రూరల్ ఏరియాలో మాత్రం స్టైపెండ్. ఓకే, 1 year ఇది అప్రెంటిస్ జాబ్ కదండి. సో స్టైపెండ్ ఎంత, 15,000 రూపీస్ రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాలో చూసినట్టయితే 18,000, మెట్రో ఏరియాలో చూసినట్టయితే 20,000 రూపీస్ అయితే ఉంటుంది. ఓకే,
ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ 100 మార్క్స్ కి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఇది, తెలుగు అయితే తెలుగు, మరాఠీ అయితే మరాఠీ, హిందీ అయితే హిందీ, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కంపల్సరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. నో నెగిటివ్ మార్కింగ్, ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో కంప్లీట్గా 100 మార్క్స్కి అన్నీ పెట్టేసి రావచ్చు. డ్యూరేషన్ 60 మినిట్స్, గంట టైంలో 100 మార్క్స్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసి రావాలి. సో ఎవరైతే అర్హులో, అంటే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయాలి. ఓకే, అప్లై చేసుకోండి. నెక్స్ట్, క్యాండిడేట్ మస్ట్ నోన్ అట్లీస్ట్ 1 లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ దేర్ అప్లైడ్ స్టేట్. అంటే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసాం అనుకోండి తెలుగు, తెలంగాణ నుండి వస్తే తెలంగాణ నుండి అప్లై చేసినట్టయితే తెలుగు లాంగ్వేజ్, తమిళనాడు నుండి అయితే తమిళ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ కర్ణాటక అయితే కన్నడ, మహారాష్ట్ర అయితే మరాఠీ. ఇలాగా లోకల్ లాంగ్వేజెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాగా ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మరి ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఫోటో అండ్ సిగ్నేచర్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఏపిఎస్ అండ్ ఎన్ఏటిఎస్ ఐడి కూడా కావాలి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే నాటే పర్మనెంట్ జాబ్, ఇది మాత్రం పర్మనెంట్ జాబ్ కాదు. అంటే 1 ఇయర్ వరకు అయితే జాబ్ చేసుకోవచ్చు, అప్రెంటిస్ పోస్ట్ కదండి, అందుకని. నెక్స్ట్, నో పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్. పిఎఫ్ ఈఎస్ఐ బెనిఫిట్స్ అయితే ఉండవు వీటికి. కేవలం మన శాలరీ ప్రకారం ఎంతైతే ఉంటుందో అది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ డ్యూరేషన్ 1 ఇయర్, ఓన్లీ 1 ఇయర్ అప్రెంటిస్షిప్లుగా స్టైపెండ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ, కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ని, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ని, మన అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అయినట్టయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, మన అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి బ్యాంక్ జాబ్స్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ జాబ్స్, అప్కమింగ్ ఎగ్జామ్స్, ఇలాంటివన్నీ చూడండి. ఓకే, లాస్ట్ డేట్ టు అప్లై 19 మే 2026. ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంట? May 19, 2026. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1865. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్. పర్మనెంట్ జాబ్ ఇది కాదు, నో, పర్మనెంట్ జాబ్ అయితే కాదు, కేవలం అప్రెంటిస్ జాబ్ మాత్రమే. నెక్స్ట్, జాయిన్ సర్కారీ జాబ్ అప్డేట్స్. మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో సర్కారీ జాబ్ అప్డేట్స్ని ఫాలో అయినట్టయితే ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవేవైతే రిలీజ్ అవుతాయో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే, కేవలం మన ఛానల్స్ని ఫాలో అయినట్టయితే కేవలం జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా ఏంటి సిటీ ఇంటిమేషన్, ఇలాంటి వివరాలే కాకుండా మరి ఎగ్జామ్లో ఏ సిలబస్ ఉంటుంది, ఎలా చదవాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఎప్పటికప్పుడు వీడియో చేసి పెడతామండి. మరి ఏ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఏ సబ్జెక్ట్ను ఎంతసేపు చదవాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, అలాంటి వివరాలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.